అంతా కూడా రేవంత్ రెడ్డి స్క్రిప్టే ఉంటుంది. అందులో నాకు తెలిసి అందులో ఉన్న ఏముండదు. సో ఇక్కడ చూడండి, మెయిన్గా రూపాయలు కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి, ఫోన్లు ట్యాపింగ్ చేసి బెదిరించారా, కేటీఆర్ను ప్రశ్నించిన సిట్ అధికారులు. సో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. సో కేటీఆర్ సమాధానాలు సరిగా లేవు కాబట్టి, ఎందుకంటే పార్టీ పరమైనటువంటి బాండ్లు కదా అవి, పార్టీకి వచ్చిన బాండ్లు కాబట్టి ఫస్ట్ బాధ్యుడు కేటీఆర్ కాబట్టి కేటీఆర్ పిలిచారు. సో ఇప్పుడు కేటీఆర్కి సంబంధం, కేటీఆర్ ఏదో తలతిక్క సమాధానాలు చెప్తారు కదా, సో దానికి సాటిస్ఫై కాకపోతే ఏం చేస్తారు, కేసీఆర్ని నేరుగా పిలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దానికోసమే కేటీఆర్ను పిలవడం జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ట్యాపింగ్ జాబితా, బీఆర్ఎస్కి వచ్చిన ఎలక్ట్రల్ బాండ్లను ముందు పెట్టి ప్రశ్నలు. సో దీనిలో కేటీఆర్ ప్రధానంగా ఏం చెప్పాడు, అవే బాండ్లు, అవే ఎలక్ట్రల్ బాండ్లు కాంగ్రెస్కి ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు కదా, మరి వాళ్ళని పిలవట్లేదని చెప్పేసి రిటర్న్ క్వశ్చన్లు అడిగిందట. సో అదే జరిగింది. సో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు సహా పలువురి వాంగ్మూలాల ప్రస్తావన. వార్ రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? సో వార్ రూమ్స్ కేవలం హైదరాబాద్లో జరిగినాయా? కాదు, సిరిసిల్లలో, సిద్దిపేటలో, వర్ధనపేటలో, రకరకాల ప్లేసెస్లో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వార్ రూమ్స్ పెట్టుకొని మరి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అది నేరం అవుతుందని తెలియదా? మీ సన్నిహితుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయనే విషయం మీకు తెలుసా? ఫోన్ నెంబర్లు పంపిన పెద్ద ఆయన కేసీఆర్ అయినా? 7 గంటల పాటు విచారణ, అవసరమైతే మరోసారి రావాలన్న సిట్ నా వ్యక్తిత్వ హనానికి కుట్ర, సంబంధం లేని అంశాల్లోకి లాగుతున్నారు, హీరోయిన్లతో సంబంధాలని దుష్ప్రచారం, కేటీఆర్ ఆగ్రహం, తన ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నమిలారని వెల్లడి. సిట్టే నీళ్ళు నమిలిందట. సో గట్లా ఉంది వీళ్ళ యొక్క పరిస్థితి. ఇక్కడ మీరేమో ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని కానీ లేకపోతే ఇంకా రకరకాల వ్యక్తులను, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులను ఇష్టం వచ్చినట్టు మీరు వ్యక్తిత్వ హనం చేయలేదా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారా? మీరు మీ వ్యక్తిత్వ హనం గురించి మీరు మాట్లాడుతున్నారా? మీ హయాంలో వ్యక్తిత్వ హనం చేయలేదా? ప్రతిపక్ష నాయకులను, జర్నలిస్టులను, రకరకాల వాళ్ళను ఎందుకు ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు? సో ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు నొప్పి కలుగుతుంది కాబట్టి బాధ అవుతుంది. గతంలో మరి మాలాంటి వాళ్ళ నొప్పి కలిగితే అప్పుడేం రాలే, అప్పుడే మీరు అధికారంలో కాబట్టి అది మీరు చేస్తే ఉప్పైంది. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా చేస్తే తప్పు అవుతుందా? ఎట్లా అవుతుంది తప్పు? అంటే చూడండి ఎంత అట్లా, ఇది ఎక్కడైనా సరే బీఆర్ఎస్ పార్టీని గుడపడానికి కేటీఆర్ ఒక్కడు చాలు, ఎవ్వరు అవసరం లేదు. ఆయన అహంకారమే బీఆర్ఎస్ పార్టీ నాశనానికి కారణమవుతుంది అని చాలా స్పష్టంగా మనమైతే చెప్పగలం. కేటీఆర్ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం కావడానికి కారణమవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో కేటీఆర్ అహంకారంతో ఉన్నన్ని రోజులు రేవంత్ రెడ్డి చాలా సేఫ్ జోన్లో ఉంటాడు. ఆయన అధికారంలో ఉంటాడు, ఈయన ప్రతిపక్షంలో ఉంటాడు. సో ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఏదో 10 ఛానళ్ళు పెట్టినాం కదా, పింక్ మీడియా అనేది స్టార్ట్ చేసినాం కదా, రకరకాల ట్విట్టర్లో రకరకాల ఛానల్ స్టార్ట్ చేసినాం కదా, ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత చూపిస్తున్నాం కదా అని అనుకోవడం పొరపాటు. వ్యతిరేకత అనేది వేరు, వ్యతిరేకత తీసుకురావడం వేరు. ప్రజల నుంచి రావాలి, ఆ యొక్క వ్యతిరేకత అనేది ప్రజల నుంచి రావాలి. మీరు చేసేటువంటి అతి నెగిటివ్ ప్రచారం ఏతుందో అది రేవంత్ రెడ్డికి కలిసి వస్తుంది. అది ఇప్పటికైనా మార్చుకోవాలి కేటీఆర్. మార్చుకోకపోతే మీరు కాదు కదా, ఇక ఎవ్వరు కూడా ఇప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు అని గుర్తుపెట్టుకోవాలి. సో బీఆర్ఎస్కు కోట్లాది రూపాయల ఎలక్ట్రల్ బాండ్లు ఇలా వచ్చాయి. పారిశ్రామిక వ్యక్తులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి వారి కాల్ రికార్డుల ఆధారంగా బెదిరించి పార్టీకి బాండ్లు వచ్చేలా చేశారా? ఎన్నికల సమయంలో వార్ రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ప్రైవేట్ వ్యక్తి అయినటువంటి ఛానల్ ఎండి శ్రవణ్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు? అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడడం, ఆ సమాచారం ఆధారంగా లబ్ధి పొందడం నేరమవుతుందని తెలియదా? ట్యాపింగ్ చేయాలంటూ ఫోన్ నెంబర్లు పంపిన పెద్ద ఆయన కేసీఆర్ అయినా అంటూ సిట్ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి శుక్రవారం విచారణకు హాజరైన కేటీఆర్ ను వారు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 11 గంటలకే కేటీఆర్ సిట్ కార్యాలయానికి రాగా సాయంత్రం 6 గంటల దాకా సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సిట్ చెప్పి పంపించారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు కేటీఆర్ వద్ద పలు అంశాలు ప్రస్తావించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న విషయాలు, కాల్ రికార్డులను ఆధారంగా చేసుకుని వాటిని ఆయుధంగా మలుచుకొని పలువురు పారిశ్రామికవేత్తలను, సెలబ్రిటీలను బెదిరించి బీఆర్ఎస్ కు కోట్లాది రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ తెప్పించుకున్నారన్న విషయాలపై సిట్ ఎక్కువగా ఫోకస్ చేసింది. దీనిపైన ఆయనే రివర్స్ గా మాట్లాడినట్ట కేటీఆర్ రివర్స్ గా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. గతంలో రాధాకిషోర్ వచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ సిట్ అధికారులు ప్రశ్నించారు. తనకు కొన్ని ఫోన్ నెంబర్లు నాటి పెద్దయిన ఆఫీస్ నుంచి కాగితాల మీద రాసి పంపించారని, మరికొన్ని ఫోన్ నెంబర్లను తమ సిపి ద్వారా పంపించారని, వాటన్నింటినీ తాను ఎస్ఐబికి పంపించి నిఘా పెట్టించేవాడని రాధాకిషోరరావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. సో దీనిలో ఇక అందరూ ఇరుకుతారు, ముఖ్యంగా రాజకీయ నాయకులు కాదు, అధికారుల పాత్ర కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది కదా. ఎవరెవరు ఉన్నారు ఏందో ఆ విషయాలను కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అంటూ చూస్తాను. సో శ్రీధర్ రావు వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ విచారించు, చక్రాధర్ గౌడ్ వాంగ్మూల ఆధారంగా హరీష్ రావు విచారించాలని చాలా స్పష్టంగా
తెలుస్తూ ఉంది. సో ఈ అంశాల ఆధారంగా వీళ్ళని పిలుస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో శుక్రవారం రాధాకృష్ణన్ కూడా పిలిపించిన సిట్ అధికారులు ఆయనను కేటీఆర్ను వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి ఒకే ప్రశ్న అడిగారు. అయితే ఇద్దరు నుంచి పరస్పర విరుద్ధమైనటువంటి సమాధానాలు వచ్చాయని, దీంతో మరలా ఆయా ప్రశ్నలకు సంబంధించి తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో కేటీఆర్ను ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు 2023లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తరపున 6 చోట్ల ప్రైవేట్గా వార్ రూమ్స్ ఏర్పాటు చేసి అనధికారికంగా ఫోన్లను ట్యాపింగ్ చేయడం పైన కేటీఆర్ను ప్రశ్నించినట్లు తెలిసింది. వేల ఫోన్లను ట్యాపింగ్ చేయడంతో పాటు ఆయా వ్యక్తుల కదలికలను మానిటరింగ్ చేసిన విధానం పైన ప్రశ్నించినట్లు తెలిసింది అంటూ చూస్తాం. సో ఈ నెంబర్లు తెలుసా అంటూ చాలా నెంబర్లు చెప్పడం జరిగింది. మళ్ళీ పిలుస్తామంటూ సజ్జన చెప్తా ఉన్నాడు. సో ఈ విధంగా ఎవరిది 7 గంటల పాటు విచారణలో ఈ కొన్ని విషయాలపైన మాత్రమే సిట్టు ప్రశ్నలు అడిగింది. కానీ కేటీఆర్ ఏం సమాధానం ఇచ్చిండని, లోపల జరిగింది వేరు, బయటికి కనబడుతున్నది వేరు. కేటీఆర్ అదే చేసిండు, బయటికి ఏం కనబడుతుంది, బయటికి ఏం చెప్పిండో, ఏం చెప్పాలనుకున్నాడు, తనకు ఏదైతే పాజిటివ్ అవుతుందో అదే బయటికి చెప్పిండు. కానీ లోపల ఏం జరిగిందనేది ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. ఆ సిట్ విచారణలో 4 గోడల మధ్య జరిగేటువంటి సిట్ విచారణ అంత ఈజీగా బయటికి వస్తాయని అనుకోవడానికి అయితే లేదు. కొన్ని విషయాలు మాత్రం బయటికి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. సో నా వ్యక్తిత్వ హననానికి కుట్రాట. సో నీ ఒక్కరికి వ్యక్తిత్వం ఉండదు కదా, అందరికీ ఉంటుంది వ్యక్తిత్వం. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా మంది పైన వ్యక్తిత్వ హననం చేసిరు కదా, మరి వాటి గురించి మీరేం చెప్తారు? ఇటు రేవంత్ రెడ్డి పైన కావచ్చు, బట్టి పైన కావచ్చు, లేకపోతే తీర్మార్ మల్లన్న పైన కావచ్చు, రఘు పైన కావచ్చు, నా పైన కావచ్చు, చాలామంది జర్నలిస్టుల పైన కావచ్చు, రకరకాల ప్రతిపక్ష నాయకుల మీద కావచ్చు, మీరు ఏ విధమైన వ్యక్తిత్వం చేసిరో తెలియదా? మేము మర్చిపోతాం అనుకున్నారా? ఎట్లా అన్ని గుర్తుపెట్టుకుంటాం కదా. మీరు చేసిందేమో సంసారం అవుతుంది, వీళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అవుతుందా? సంబంధం లేని అంశాల్లోకి తనను లాగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, హీరోయిన్లతో సంబంధాలు అంటూ తన కుటుంబాన్ని కూడా క్షోభకు గురి చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం సిట్ విచారణకు వెళ్లే ముందు, విచారణ తర్వాత ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. విచారణకు ముందు కేటీఆర్ మాట్లాడుతూ డ్రగ్స్ కేసు, హీరోయిన్లతో సంబంధాలు అంటూ నన్ను ఇరికించాలని చూశారు, నా కుటుంబాన్ని కూడా మానసిక క్షోభకు గురి చేశారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నన్ను ప్రభుత్వం విచారణకు పిలిచింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని డీజీపీ శివధర్ రెడ్డి సజ్జనార్ ఇంటెలిజెన్స్ ఐజీ చెప్పగలరా? బీఆర్ఎస్ భయపెట్టిన సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ గురించి నిన్న ఆర్ఎస్పీ మాట్లాడుతున్నాడు. ఎంత విచిత్రం అంటే, సజ్జనారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండు అనేది ఆయన చెప్తాడు. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్గా జరుగుతుందని చెప్పేసి వీళ్ళు పార్టీల వాళ్ళు చెప్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరిని చేస్తారు? అది సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ సాయంతో జరుగుతుంది. ఫోన్ ట్యాప్ అనేది ఎవరిని? మావోయిస్టులని, అదేవిధంగా టెర్రరిస్టులని, ఇట్లా వీళ్ళ పైన ఎక్కువ శాతం ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? రాజకీయ నాయకుల ఫోన్లు, అదేవిధంగా జర్నలిస్టుల ఫోన్లు, రకరకాల వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. సో దాని గురించి మాట్లాడరు నాయన అంటే ఫోన్ ట్యాపింగ్ కామనే, ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, అది ప్రభుత్వం నిబంధన అని చెప్పేసి అంటారు. ఫోన్ ట్యాప్ ఎవరు చేస్తారు? ఆర్ఎస్పీకి ఆ తెలుగు కూడా లేకపోతే ఇట్లా. గతంలో మీరు చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మీకు రేవంత్ రెడ్డి తేడా ఏం లేదు, కానీ ప్రజల్ని బలిపశులు చేస్తున్నారు. ఇక్కడ ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. సో ఇప్పటికైనా మారితే బాగుంటుంది, మారకపోతే మీ కర్మ, మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. మంది కొంపలు ముంచి వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడతారా అంటూ బండి సంజయ్, ఈయనే నిజంగా గ్రేటే. ఎందుకంటే కొన్ని విషయాలలో బండి సంజయ్ చేసిన కామెంట్స్ నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ నిజంగా కేటీఆర్ విషయంలో కావచ్చు, లేకపోతే వీళ్ళ విషయంలో, బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఇది చేసేటువంటి కామెంట్స్ మామూలు ఉండవు. సో అది అందులో ఆ విషయంలో నో డౌట్.